అంత చెదరిపోయినా సరే కదా, చెదరిపోయామని ఏడుతున్నారా? శ్రమలు కావివి మహిమ కిరణాలు. పాడుకుంటావా? హింస కలిగినందున కూడా వాళ్ళంటే వెళ్ళి స్వార్థ చేసుకుంటూ వచ్చారంట. మరి ఈరోజు ఇన్ని వాక్యాలు. సంఘమైతే నువ్వు నిజంగా ఆయన శరీరమేనా? ఆయన శరీరంలో ఒక అవయవమేనా? అవయవంగా ఉండటానికి కట్టబడ్డావా? అయితే ఆయన ప్రేమను ప్రకటించాలి. పడిపోయిన అనేకుల కోసం, వారి విడుదల కోసం అత్యాసక్తితో ప్రార్థించే సంఘం అవ్వ. నీకు ఇక ఆశ రెండవది కాదు, ఇక మూడవది, ఎంత హింస జరిగినా సరే దేవుని రాజ్య వ్యాప్తి మాత్రమే జరగాలి సంఘమైతే. నాలుగవది, సంఘం ఇచ్చిన సంఘం అయితే. అది తర్వాత చదువుకున్నాం. కాబట్టి ఈరోజు వాక్యమైన మీరు మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. సంఘమేనా నువ్వు? సంఘాన్ని మర్చిపోయి తిరుగుతున్నావు? సంఘం అంటే అసలు అవగాహన ఉందా? సంఘమేనా నువ్వు? ఎన్నన్నాను. కాబట్టి అవగాహన లేక విశ్వాసులకి దయపెట్టారు. సంఘం అంటే పెచ్చాపాటి అయిపోయింది. ఎందుకు? ఒక చర్చి నిర్మాణం జరుగుతుంది, అర్థం అవుతుంది. చర్చి నిర్మాణం అంటే మందిరం కాదు.